శుభాకాంక్షలు. ఈ క్షీరాబ్ది ద్వాదశిని ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఉంది. అయితే రాత్రిపూట ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు రాత్రి జరుపుకుంటున్నారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ప్రతి కార్తీక మాసంలో సోమవారాలు చేస్తాము, అదేవిధంగా ఏకాదశి చేస్తాము, నాగుల చవితి చేస్తాము, ఇంకా కార్తీక పౌర్ణమి చేస్తాము. ఇలాగా ఈ ద్వాదశి రోజు కూడా చేస్తాము. మనం చేయడం అంటే, కొంతమంది ఏకాదశి ఉపవాసాలు ఉంటారు. ద్వాదశి రోజున ప్రొద్దున్నే తెల్లవారుజామునే లేచి పూజ చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇలాగా ద్వాదశి లక్ష్మీదేవికి పూజ అయితే చేస్తాము. అదేవిధంగా పూజ అయిన తర్వాత పలహారం అది తినడం జరుగుతుంది. ఇక్కడ మనం పూజలో భాగంగా మనం స్వీట్ అయితే పెడతాము. నెక్స్ట్ ఈ క్షీరాబ్ది ద్వాదశి ప్రాముఖ్యత ఏంటంటే, దేవతలు పాల సముద్రాన్ని చిలికిన రోజు అని ఈ రోజుని చెప్తారు. దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఇంకో విధంగా చిలక ద్వాదశి కూడా అంటారు. ఈరోజు విష్ణువుకి లక్ష్మీదేవితోటి పెళ్ళి జరిపించడం అనేది ఈరోజు ప్రాముఖ్యత. నెక్స్ట్ తులసి మొక్కని లక్ష్మీదేవిగా, అదేవిధంగా ఉసిరి మొక్కని విష్ణు అవతారంగా భావించి తులసికి అదేవిధంగా ఉసిరి చెట్టుకి కలిపి ఈరోజు కళ్యాణం అయితే చేస్తారు. అదే ఈ క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రాముఖ్యత. నేను ఈరోజు ఈ క్షీరాబ్ది ద్వాదశిని నేను కృష్ణుడి ఫోటోని పెట్టడం జరిగింది. కృష్ణుడిని తులసిమాలతో అలంకరించి చామంతి దండతో అలంకరించడం జరిగింది. అదేవిధంగా తులసి చెట్టుకి కూడా ఇలాగా దండ వేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టి అలంకరించడం జరిగింది. దండది వేసి సో ఉసిరి కొమ్మని గుచ్చడం జరిగింది. అదేవిధంగా పలహారంలో సేమియా, చలివిడి, వడపప్పు, అదేవిధంగా అటుకులు పెట్టడం జరిగింది. మనం ఏ పూజన్నా చేసుకోవడానికి వినాయకుడిని చేసుకుంటాం, పసుపు వినాయకుడిని. సో వినాయకుడిని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దీపాలు కూడా పెట్టడం జరిగింది. 11 దీపాలు పెట్టడం జరిగింది. ఇప్పుడే 365 ఒత్తులు కూడా వెలిగించడం జరిగింది. దీపాలు గాలికి ఉండట్లేదు, చాలాసార్లు వెలిగించాను, ఆరిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.